మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ రోజు ఈ టైంకి మీ దగ్గరికి ఈ టైం వస్తుందని అనుకున్నారు? అంటే మళ్ళీ ఆ టైం కూడా లేడీస్ కే వస్తుంది మా వార్డులో, ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మిర్యాలగూడలో ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా సీట్ల పేరుకే నామమాత్రంగా కూర్చున్నారు తప్ప అధికారం చట్టాన్ని అంతా కూడా బిఎల్ఆర్ గారు. గట్టిగా మాట్లాడితే మీరు బిఎల్ఆర్ గారి బినామీ. బత్తుల లక్ష్మారెడ్డి గారిని కామన్ గా రకరకాలుగా రాజకీయ దురంధరులందరూ కూడా వాళ్ళ యొక్క పెత్తనం సాగట్లేదనే ఉద్దేశంతో రకరకాలుగా రూమర్స్ వస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ లేదా దిక్కుమొక్కు లేకుండా ఆ రోజు ఏ దిక్కు లేకపోతే బిఎల్ఆర్ గారు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ఆ రోజు మీరేం చేసిరన్నా? మాకు ఆర్థిక వనరులు సమకూర్చే లీడర్ కావాలి. ఎంతున్నా కూడా రాజకీయంగా మనం ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే మనం ముందుకు పోతాం ఉద్దేశంతో బిఎల్ఆర్ గారిని మాట్లాడి లక్ష్మణ బాటలోనా ఉరికిరావో తమ్ముడా లక్ష్మణ బాటలోనో మిర్యాలగూడెం పైన మన జెండా ఎగరవేయగ మిర్యాలగూడెం పైన మన జెండా ఎగరవేయగ మిర్యాలగూడెం పైన పేదోళ్ళ కండదండ దమ్ముంది గుండె నిండా మన బత్తుల లక్ష్మణ మన బంగారు కొండ. డబ్బు సంచులు ఆయన కాడ ఎక్కువనే తీసుకొచ్చిరా. రాజకీయ ఆలోచన లేకున్నా కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు అప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తా ఉండే. ప్రిపేర్ ఫర్ పొలిటిక్స్ అంటే ఇప్పుడు ఈశ్వర బంధం అని పెట్టింది పొలిటికల్ తర్వాత, అంటే ఆయన కౌన్సిలర్ అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి అని గవర్నమెంట్ సైమల్టేనియస్ గా వాళ్ళు ఇస్తా ఉండే కదా, ₹1,00,000. ఇప్పుడు బంద్ చేసిండు. మళ్ళీ అది త్వరలో దసరాకు కానీ ఈ మధ్య కాలంలో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు. రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆయన ఇప్పుడు ఏం చేసినా కూడా ఎలక్షన్ కోసమే, మళ్ళా ఓట్ల కోసమని అంటారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ సీట్లు గాని చైర్మన్ సీట్లు గాని హైదరాబాద్ లో బిఎల్ఆర్ గారు లక్షల కోట్లకు బేరాలు పెట్టుకుంటా అమ్ముతుందని చెప్పేసి భాస్కర్ రావు సిద్ధార్థ గారు చెప్పడం జరిగింది. మీ చైర్మన్ సీటు ఎన్ని కోట్లకు కొనుక్కున్నారు? కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ పీఠం నుంచి వార్డు కౌన్సిలర్ సీట్ల దాకా వేలంపాటలు జరుగుతున్నాయంటూ నల్లమోతు సిద్ధార్థ్ తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో మిర్యాలగూడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డబ్బు సంచులతో నాకు రాదు, నాకన్నా 10 మంది చాలా మంది ₹1,00,000 పెట్టి ప్రచారం చేసుకోరు అమ్మకాలని. అదే జరుగుంటే నాకు రాదు. ఫస్ట్ జనరల్ సీట్ లో మిర్యాలగూడలో ప్రముఖ వ్యాపారవేత్తలు రకరకాల మంది పెద్ద మిలియనర్స్ ఉన్నారు. రేషన్ షాప్ నడుపు దాదాపు బ్లాక్ దందా బాగా బిఎల్ఆర్ గారికి బినామీగా ఉండి రేషన్ బియ్యాన్ని బ్లాక్ దందాలు బాగా అమ్మేసి డబ్బు బాగా సంపాదించి ఆ డబ్బుతోనే ఇలా మున్సిపల్ చైర్పర్సన్ కొనుక్కున్నారు. మీరు ఇప్పుడు సిద్ధార్థ అన్నారు కదా, అవగాహన లేని మాటలు మాట్లాడారు. బాలు రేషన్ షాపు ప్రజలకు ఏ విధంగా ఇచ్చేది, ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులను కానీ ఏ విధంగా పంచేది, ఈయన రేషన్ షాప్ తీసేదా లేదా అని మీరు ఒక్కసారి ప్రశ్నిస్తే 1,500 మందిలా ఒక 50 మంది అన్నా కూడా నేను ఈ మున్సిపల్ చైర్మన్ పదవిని నేను వదిలేను. ఛాలెంజ్ పక్కా రాసి పెట్టుకోండి. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతుంది, బలపడుతుంది అని చెప్పుకోవడానికి ప్రధానమైన రీజన్ బిఎల్ఆర్ గారా జానారెడ్డి గారు? పునాదులు వేసింది మాత్రం జానారెడ్డి గారు. 40 ఏళ్ల నాడే నాయకుడయ్యి మన ఇంటి మనిషోల ఎదిగిన వాడు, కులమత భేదాలు చూడని వాడు, కుందూరు జానన్న అందరి వాడు. ఏడ కూడా కాంగ్రెస్ పార్టీ బలం పోలే, బలహీనంగాలే. బలహీనంగా భాస్కర్ రావు గారు ఎట్లా గెలిచిరన్న? కేసీఆర్ గారు చెప్పిన మాయమాటలు అందరు కూడా ఆకర్షితులై ఉండి, ఇప్పుడు భాస్కర్ రావు గారు కేసీఆర్ గారి మాటలు విని ఇక్కడ మిర్యాలగూడెం ప్రజలు కారు ఓటేసి కానీ భాస్కర్ రావు గారిని చూసి ఓటేలేదా? భాస్కర్ రావు మీద అభిమానంతో వేసింది లేదు. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ గాలితో బిఎల్ఆర్ గారు గెలిచిననుకోవచ్చా? మిర్యాలగూడెంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా రాజకీయం చేయాలంటే ఈవెన్ బిఎల్ఆర్ అయినా సిఎల్ఆర్ అయినా ఏఎల్ఆర్ అయినా ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మిర్యాలగూడెం రాజకీయం చేయాలంటే బరాబర్ జానారెడ్డి గారి పర్మిషన్ ఉండాలి. జానారెడ్డి గారి గేట్ నుంచి గ్రీన్ సిగ్నల్ కావాలి.
అంటే చాలా మంది ఆ పెద్ద ఆయన్ని కావాలని ఈ రూమర్లలో గుంచుతా ఉంటారు. ఎమ్మెల్యే అవగానే ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు సేవలు మొత్తం బంద్ చేసి ఇప్పుడు దోసుకోవడం మొదలుపెట్టింది. భక్తుల లక్ష్మారెడ్డి గారు ఎక్కడన్నా 10 రూపాయలు తీసుకుని నిరూపించినా కూడా నేను చైర్మన్ పదవికి రిజైన్ చేస్తాను. యూరియాని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు 2 కోట్లు విలువ చేసి యూరియాని బ్లాక్ లో అమ్మేసుకుంటూ ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసి నైట్ కు ఫైర్ అయితే రిజైన్ చేయి గట్టిగా మాట్లాడితే పార్టీ నుంచి తీసేసాని బండా బూతులు రేవంత్ రెడ్డి గారు తిడితే సార్ తప్పైంది దండం పెడితే ఒకసారి క్షమించదని చెప్పేసి 2 కోట్ల రూపాయలు వాళ్ళ బాబు కొడుకు పెళ్లి సందర్భంలో రిసెప్షన్ సందర్భంగా ఏదో ప్రజలకు ఇస్తున్నట్టు ఏదో సమాచారంగా మసిపూసి మారేడుగా లెక్క చేసి కవర్ చేసిండు ప్రజలకి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ నాగునాయక్ యూరియాను పక్కదారి పట్టించిన వ్యవహారం ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారిందట. పెద్ద తప్పుగా ప్రచారం చేసినందుకు అది ప్రతిపక్షాలకేం పనికొచ్చిందో కానీ పక్కా మీరు రాసి పెట్టుకోవచ్చు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు అంటున్నామంటే